సామాన్యుడికి మళ్ళీ షాక్ ఇస్తూ ఒక్కసారిగా భగ్గుమన్నటువంటి ఇంధన ధరలు చూస్తే మొత్తంగా ఒక్కసారిగా అంటే మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం ఏదైతే నెలకొలిందో అప్పటి నుంచి వరుసగా అంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేటు కానీ లేకపోతే ఈ రెండు కూడా ఇంధనాల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇదొక్క రేట్లు అనేది పెరిగేది ఎక్కువగా సామాన్యులకు మాత్రమే ఇబ్బందిగా మారుతున్నటువంటి వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు అంటే గతంలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల చాలా వరకు అంటే ఇంధన కొరత ఉంటుందని చెప్పేసి చాలామంది సామాన్యులు కావచ్చు, చాలామంది బంకులలో బార్లు తీరుతూ కూడా పెట్రోల్ కొట్టించుకున్నటువంటి డీజిల్స్ కొట్టించుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరొక్కసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు అదేవిధంగా డ్రైవర్స్ ఎవరైతే ఆటో తోలుకునే వాళ్ళు, క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు ఒక్కసారిగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. అంటే దాదాపు మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో అన్ని రకాల నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుండగా నేడు ఇంధన ధరలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం పెట్రోల్ డీజిల్ ధరలపై సగటున 90 పైసల మేర భారం అయితే పెరిగిందని అయితే తెలుస్తుంది. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని నగరాల్లో ఈ పెద్దలు పెంపుదలకు కనిష్టంగా 80 పైసల నుండి గరిష్టంగా ₹1 వరకు కూడా వర్తింపజేస్తున్నారన్నమాట. అంటే దీంతో నేడు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ వచ్చేసి ₹110.89 చేరగా డీజిల్ ధర వచ్చేసి లీటర్కు 98.96 పైసలకు గాను చేరింది. అయితే సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపేటువంటి ఈ ధరల పెంపుదల రవాణా రంగంపై కూడా అదనపు భారాన్ని అయితే మోపుతుందని అయితే తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతుండడంతో దేశీయంగా ఇంధన ధరలను సవరించక తప్పలేదని కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడడం కూడా మరో ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. చమురు దిగుమతుల కోసం భారతదేశం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడంతో ఈ భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వచ్చిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతనే అయితే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ చమురు నియంత్రణ సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయడం నిజంగా కొంచెం షాకింగ్కి గురి చేయాల్సిన విషయమే. అయితే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాదాపు ఎన్నికలు ఎన్ని రోజులు జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాల్లో దాదాపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. అంతవరకు కూడా ఒకలాగా ఉంచి దాని తర్వాత ఒక్కసారిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు మళ్ళీ ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు కూడా పెరుగుతుంది. అంటే దాదాపు సామాన్యుడికి ₹1 అంటే ఇంత మునుపు ఉన్నటువంటి రేట్కి అటు డీజిల్ మీద కావచ్చు, ఇటు పెట్రోల్ మీద కావచ్చు క్రమంగా ₹1 కూడా మొత్తంగా పెరిగినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చు. అంటే దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ కొరతలు ఉన్నాయని కూడా చాలామంది చెప్పడంతో బార్లు తీరినటువంటి వాహనదారులు ఒక్కసారి ఇక్కడ ఈ ఇంధన ధరలు పెరిగేసరికి మళ్ళీ ఇంకేమన్నా షార్టేజ్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఇంధన ధరలు పెరగడం వల్ల ఇక్కడ యుద్ధ ప్రభావం మరొకసారి ముంచుకొస్తుందా అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది అయితే ముందుగానే పెట్రోల్ డీజిల్ నింపుకుంటున్నటువంటి వైనాలు అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ డీజిల్ కొట్టించుకునే ఒక ఆటో డ్రైవర్గా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్నా చెప్పండి, ఇంత మునుపు ఉన్నటువంటి రేట్ తోటి ఇప్పుడు దాదాపు ₹100 అయింది డీజిల్. సో ఎలా చూస్తారు, ఏంటి అసలు సామాన్యులకు ఎంతవరకు ఇది ఇబ్బంది కలిగించే విషయం? భారమే సార్ ఇది. మొత్తం మీద దేశానికి చూస్తుంటే సన్నకారులు మేమేమంటే రోజు కూలీలాగా బతికేటోళ్ళం. మా నడ్డి ఇరుస్తున్నారు, మా బతుకులు హీనంగా పోతుంది. భారతదేశాన్ని కాదు, మొత్తము మేము డే బై డే పోతేనే మాకు నడవని పూట. ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఎట్లా ఉందంటే రోజు మేము ఇప్పుడు ₹2 కాదు, మేము వాళ్ళకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు ఉంటుంది. కస్టమర్లకు ఫ్రీ సర్వీసు ఎక్కడ పోయినా సరే మా బతుకులు ఎట్లయినాయి బట్టి ఆగమాగంలో ఉన్నాయి. మా డీజిల్ రేటు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగినాయి. ఈ పెరిగినప్పుడు ఆర్థిక పరిస్థితి పెరిగిందంటారు. మాకు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా బతకాలి? మధ్య తరగతి కుటుంబాలు బతకాలంటే ఇవన్నీ తగ్గాలి, కానీ పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చి మాకు ఇప్పుడు సహకారం అందిస్తుందో కూడా తెలుస్తలేదు. మా బతుకులు మొత్తం ఆగమాగం అయిపోయి మా పిల్లలను చదివించాలంటే కూడా ఒక్కరిద్దరు చదివించాలంటే కూడా మా గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్చలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మా బతుకులు ఆగమాగంలో ఉన్నాయి. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చి చూస్తుందో అని మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇంకా ఈ దేశంలో ఎవడొచ్చినా ఏ ప్రధాని వచ్చినా ఏం చేసినా ఇక్కడ ఏం చేసేటట్టు లేదు. మా మధ్య క్లాసు యూత్ చూసుకోవాలనేది మా అభిప్రాయం. అంటే ఇప్పటివరకు ఓన్లీ పెట్రోల్ డీజిలే కాకుండా సిఎన్జికి, ఎల్పిజికి సంబంధించినవి కూడా రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. సో ఇది ఎలా చూడొచ్చు? మాకు ₹63 ఉండేదానికి ఇప్పుడు ₹199, ₹135 అయిపోయింది. మేము ఒక కస్టమర్ కూడా బయటికి ఎక్కే పరిస్థితి లేదు. అవును, మేము ఆటో వాళ్ళకు ఏమన్నా పెరిగిందా అంటే కిలోమీటర్కి ₹20 కూడా ₹30 కూడా పెంచలేదు. అదే ₹10-12 పెంచారు. కాబట్టి మాకు ఇంకా పెరగాలి. మా అసటోళ్ళని చూసుకోవాలంటే ఇంకా ఎవడొస్తాడో ఏ గవర్నమెంట్ నుంచి ఆశతో చూస్తున్నాం. पेट्रोल डीजल गैस का रेट बढ़ते जा रहा,
महंगाई बढ़ते जा रही है, हमारे मीटरा नहीं बढ़ रहे, हम क्या खाना, कारोबार हमारे बिल्कुल नहीं है। कांग्रेस गवर्नमेंट बढ़े जब से पूरा ख़त्म हो गया कारोबार। अब 200-300 करना भी मुश्किल हो जा रहा है, और ऑनलाइन पे भी जो तो पैसे बहुत कम दे रहे। वो लोग को भी मालूम है डीजल पेट्रोल गैस का रेट बढ़ गया, बल के गैस का सिलेंडर भी रेट बढ़ गया। होटलों के रेट हम बढ़ा ले रहे मनमाने, वो पूछने वाला कोई भी नहीं है। हम पैसेंजर को एक 5 रुपये 10 रुपये बढ़ के पूछे तो हम क्या करना, कहीं को देना बोल रहे वो लोग। इतना ही महंगाई हो गई। अब महंगाई हो गई बोल के हम पूछ रहे हैं, नहीं तो वो भी ना पूछते हम। हम अभी 500 रुपये घर को नहीं लेके जा सक रहे। लेबर अच्छे है वो लोग। ऑटो ड्राइवर तो पूरा बेकार हो गया अभी ऑटो लाइन। ये कांग्रेस गवर्नमेंट बढ़े जब से कोई रेट बढ़ा रहा नहीं, गवर्नमेंट भी हमारे को। अब क्या करना हम लोग, गवर्नमेंट से ही लड़ना है हमारे को। अभी जो तो पहले 57 था गैस, अभी 100 रुपीज़ हो गया, तो कोई हमारे को पैसे बढ़ के नहीं दे रहा। हाँ, डिमांड क्या है, हमारे को मीटर बढ़ा बोल रहे, उतना ही हम, और कुछ भी नहीं बोल रहे गवर्नमेंट को। 2007 में मीटर बढ़ा तो अभी तक नहीं बढ़ा फिर मीटर। अब हम भी कहाँ से ला के देंगे, हम भी कारोबार करके ही दलाना हमारे को भी, ऐसा है। అదేవిధంగా ఓన్లీ పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు, ఈ నెలలో అంటే ఒకేసారి సిఎన్జికి సంబంధించినటువంటి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తాం. అంటే గతంలో ఉన్నటువంటి సిఎన్జి ఉన్నకు సంబంధించినటువంటి ఒక ప్రైస్ ఉండేది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ యుద్ధ ప్రభావంతో ఒక పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు సిఎన్జికి సంబంధించినటువంటి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కువగా ఇప్పుడు వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా సిఎన్జికి సంబంధించినటువంటి వెహికల్స్ వస్తున్నాయి. కానీ ఈసారి అనూహ్యంగా ఒక్కసారిగా వీళ్ళు ఏం చేశారంటే అటు పెట్రోల్ డీజిల్ ధరలు అండ్ అదేవిధంగా ఇక్కడ సిఎన్జి రెండూ కూడా ఒకేసారి కేజీ ఉన్నటువంటి ప్రైజెస్కి ఎక్కువగా చెప్పడంతో కొంచెం ఇప్పుడున్నటువంటి మధ్యతరగతి అదేవిధంగా సామాన్యులకు ఎవరైతే ఉందో ఇది ఒక పెద్ద ప్రభావంగా అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మేబీ ఇంకేమన్నా యుద్ధ ప్రభావం ముంచుకొస్తుందా, లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో ఇంధన ధరలు పెరుగుతున్నాయంటే ఇంధన కొరత ఏమన్నా ముందు భవిష్యత్తులో ఏమన్నా వస్తుందన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడ చమురు సంస్థలు కూడా ఈ రేట్లను పెంచుతున్నారేమో అన్న ఉద్దేశంతో సామాన్యులు ఎక్కువగా ముందుగానే ఉన్నటువంటి బంకులలో ఉన్న బార్లు తీరుతూ వాళ్ళు ఫుల్ ట్యాంక్స్ అవసరం లేకుండా కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ₹1 అదనంగా పెరగడం అంటే అది అంత ఆషామాషి విషయం కాదని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 110 ఇప్పుడు 111 వరకు కూడా పెట్రోల్ ధరలు వచ్చింది. దాదాపు ₹1 వరకు కూడా ఈ పెట్రోల్ ధరలు అదేవిధంగా డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కువగా అంటే ఆటో నడుపుకునే వాళ్ళు, క్యాబ్ డ్రైవర్స్ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే జీవనోపాధి కోసం నడుపుకునేటువంటి వెహికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అండ్ అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళాలంటే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తంగా ఎక్కువగా యూజ్ చేసేది బైక్ని పెద్దగా యూజ్ చేస్తారు. కాబట్టి ఆ బైక్స్ కూడా ఒకసారి పెట్రోల్ కొట్టిస్తే ఒక 2-3 రోజులు రానటువంటి దృష్టి ఇది ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంది. మేబీ ఇది ఇంకేమన్నా ఇలాంటి పెరగడం వల్ల ఇంకా ముందు ఏమన్నా కొరతలు రావడం జరుగుతాయా, లేదంటే ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ రాష్ట్రాలలో గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఉన్నటి వరకు కూడా ఒక రేటు ఉంచడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడంతో వెంటనే కూడా ప్లేట్ ఫిరాయించి కూడా ఈ ప్రైజెస్ కూడా ఎక్కువగా డీజిల్ ధరలు పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి ప్రైజులు కూడా ఎక్కువగా పెంచేసిందని కూడా చాలామంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా వచ్చి ముందుగానే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చి ముందుగానే నింపుకునేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఒకసారి అక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే రేట్ ₹111.83 కూడా అక్కడ పెట్రోల్ రేట్కి సంబంధించి అయితే ఉంది. ఇక్కడ కూడా దాదాపు 99.95 లీటర్ అంటే డీజిల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇక ₹100 వరకు కూడా డీజిల్ వచ్చేసింది. పెట్రోల్ మాత్రం 111 అంటే ఇంకొక 13 పైసలు తక్కువ ₹112 లీటర్గా ఉన్నట్లయితుంది. ఇది మొత్తంగా పెద్దగా సామాన్యులకు భారంగా మారేటువంటి అంశాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. వరుసగా ఆటోలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరూ ఆడ బార్లు తీరుతూ కూడా ముందుగానే తీసుకుంటున్నారు. అండ్ చాలామంది ఉన్నటువంటి సామాన్యులు కూడా ఇలా ప్రతిసారి రేట్లు పెరగడం ఇది కూడా బ్యాక్ టు బ్యాక్ పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అటు పెట్రోల్ రేట్ ఏదైతే ఉందో కంప్లీట్గా అంటే ఒక వారం కూడా కాని గ్యాప్లోనే అంతమునుపు ఒక ₹3 రేట్ పెరగడం, ఇప్పుడు ఒక ₹1 మొత్తంగా ఈ
ఈ వారం గ్యాప్లోనే 4 రూపాయల చొప్పున పెరగడం పెట్రోల్పై నిజంగా ఇది సామాన్యులకు ఇబ్బంది కలిగించేటువంటి విషయం అని కూడా చాలా వరకు చాలామంది వాపోతున్నారు. నిజంగా చూడాలంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువగా పెరిగినటువంటి ధరలు ఇంకెప్పుడు కూడా చోటు చేసుకోలేదు. సో ఈసారి కంప్లీట్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మారిపోయింది. ఇక చేసేదేం లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాలకు సంబంధించి ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడుతుంది. కేవలం వీళ్ళ టార్గెట్ సామాన్యుల నడ్డి విరవడమే అంటూ కూడా చాలామంది డ్రైవర్లు సైతం కూడా ఇక్కడ వాపోతున్నారు. కెమెరామ్యాన్ వంశీతో శ్యామ్, దిశ టీవీ, హైదరాబాద్.